హలో అండి. ఈ మధ్యలో ఒక 5 మంత్స్ నుంచి వీడియో చేయలే. సో, కొన్ని నాకు పర్సనల్ ఇష్యూ వల్ల మా బాబు హెల్త్ మంచిగా లేదు. సో, అందుకు హాస్పిటల్ పొంటి తిరగడం వల్ల వీడియో చేయలే. సో, మనం ఈ లంజోడుకైతే ఇంతవరకు రెస్పాండ్ కాలేదు గైస్. అసలు వీనంత సిగ్గు శరం లేని లంజోడుకి ఎవ్వలేదు. అసలు ఈవెన్ ఫ్యామిలీ మొత్తం అదే. అసలు నీ ఫ్యామిలీలో కూడా ఎవ్వరికీ సిగ్గు లేదా అసలు? నీ ఫ్యామిలీ మొత్తంలో? ఎన్ని రోజులైతుందిరా పైసలు కొట్టి మేము మీకు? అరే లంజోడకా, మీ వైఫ్‌కి తెలవదారా నువ్వు చేసే ఫ్రాడ్సు? ఎన్ని రోజులైతుందిరా నువ్వు పైసలు తీసుకొని ఎంతమంది దోచుకొని తింటావురా లంజోడకా అని చెప్పదారా మీ వైఫు? అరే నేను నీకు అమౌంట్ ఎప్పుడు కొట్టిండ్రా? నీకు దగ్గర దగ్గర 1 ఇయర్ దాటింది అమౌంట్ కొట్టి. 2 ఇయర్స్‌కి వస్తుంది. ఇంతవరకు ఒక్కని కూడా రిఫండ్ లేదు. అర్థమైందా? లంజోడకా నువ్వు పైసలు ఆపుకున్నదే కాక నువ్వు ఎస్ఐ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు. ఎవడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు. వీడియోస్ ఎందుకు డిలీట్ చేస్తున్నావురా లంజోడకా? వీడియోస్ ఎందుకు డిలీట్ చేసినావు? నువ్వు ఎస్ఐ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. వీడియోస్ ఉన్నాయి డిలీట్ చేస్తావు. కామెంట్లు ఆఫ్ చేసుకుంటావు. ఎంత ఫ్రాడ్ గానివిరా నువ్వు. ఇంకొక లాస్ట్ వీడియోలో ఏమని పెట్టినావురా? నా పేరు చెప్పుకొని వేరే వాళ్ళు అమౌంట్ అడుగుతుర్రు కాదు. అసలు వాళ్ళకన్నా నువ్వు పెద్ద దోచుకున్నావురా. వాళ్ళు 1000, 2000 కొట్టవచ్చు కానీ నువ్వు పెద్ద ఫ్రాడ్ లంజోడుకురా. నీ అడ్రస్ చెప్పురా. నీ వైఫ్ నెంబర్ ఇయ్యి నేను మాట్లాడతా. ఎన్ని రోజులైతుందిరా నువ్వు పైసలు తీసుకొని? నీ వైఫ్‌కి తెలవదా? నీ ఫ్యామిలీకి తెలవదారా? అరే లంజోడుకి ఎంతమంది పైసలు తీసుకొని ఆపుకుంటావురా? ఎన్ని రోజులైతుందిరా పైసలు ఆపుకొని అని చెప్పరారా నీ ఫ్యామిలీ నీకు? ఒక్కొక్కటి చచ్చిపోతుర్రురా. మాకసలు ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల మా ఫ్యామిలీ చూడొచ్చు. సో, కానీ మేమే చచ్చిపోతున్నాం. ఇక్కడ ఫ్యామిలీ గురించి అట్లా ఇట్లా ఆలోచించే పరిస్థితి లేదు. నువ్వు మమ్మల్ని సావగొడుతున్నావు. అలాంటప్పుడు మేము దేని గురించి ఆలోచించు? ఇంకా మాకు సిగ్గు దేనికి? దేనికి ఆగాలిరా వీడియో చేయకుండా? ఎన్ని రోజులైతుందిరా నువ్వు పైసలు తీసుకొని? నువ్వు కొట్టకపోతే కనీసం నీకొక డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవారా లంజోడకా? నీకు అంతగానం ఎందుకురా మోరదొత్తను? వాళ్ళొక పోలీస్ డిపార్ట్‌మెంటోళ్ళు నీ అడ్రస్ పెట్టురా. నీ అడ్రస్ పెట్టు. నీ వైఫ్‌కి నోటీసులు పంపిస్తాం. నీ వైఫ్ రెస్పాండ్ అయితది. ఇట్లా పైసలు తీసుకొని ఫ్రాడ్ చేసిండని చెప్పొచ్చు. నీ వైఫ్‌కి పంపిస్తాం నోటీసులు. నీ వైఫ్ నెంబర్ పెట్టు. మాట్లాడతా నేను. లేదంటే నువ్వు నీ పాస్‌పోర్ట్ పంపియరా లంజోడకా? ఎన్ని బూతులు తిట్టిర్రా నిన్ను వాట్సాప్‌ల? ఎన్ని బూతులు తిట్టినా రెస్పాండ్ కావారా లంజోడకా? నిన్ను మాత్రం వదిలేయలేరా. ఒకటే చెప్తున్నా. నువ్వు ఇంకా ఇట్నే చేసినావనుకో, ఇంకా 10 వీడియోలు చేస్తా. ఇంకొకటి చెప్తున్నా. నువ్వు ఇన్‌స్టాగ్రామ్ ఫస్ట్ నీ ఫ్యామిలీతోని పెట్టిన ఫోటోస్ ఉన్నాయి. అవి నీ వైఫ్‌తోని సహా థంబ్‌నెయిల్స్ పెట్టి వీడియో అప్‌లోడ్ చేస్తా. ఇక అది నీ ఇష్టం. నువ్వు హింట్ అనుకో, వార్నింగ్ అనుకో, ఏమన్నా అనుకో. ఐ యామ్ సేయింగ్ స్ట్రెయిట్‌లీ బిఫోర్ అప్‌లోడింగ్ వీడియో. ఇది మాత్రం ష్యూర్ చెప్తున్నా. నేనైతే కన్ఫామ్‌గా అప్‌లోడ్ చేస్తా. ఎందుకంటే నువ్వు అమౌంట్ కుట్టలేదు ఇంతవరకు. ఇంతవరకు రెస్పాండ్ కాలేదు ఎవనికి. సో, నువ్వు ఖచ్చితంగా నువ్వు రిప్రజెంటివ్ పాటించాల్సిందే. నువ్వు గాని నీ వైఫ్. నీ ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ లేక ఇందులో ఎలాంటి పనులు జరగవు. ఎందుకంటే నీకు ఆమె కూడా సపోర్ట్ చేస్తుంది. ఆమెకు తెలవదారా? అరే ఎంతమందిని తింటావురా అని పైసలు కొట్టమని చెప్పవా నువ్వు? ఆమెకు తెలవదా నీ వైఫ్‌కి? నువ్వు ఎట్లా బ్లాక్ చేసుకున్నావురా ఇన్‌స్టాగ్రామ్ అవి? సిగ్గులు శరం ఉందారా లంజోడకా నీకు? ఇండియాలో ఉన్న టెర్రరిస్ట్‌ల కన్నా అవుల గానివిరా నువ్వు. టెర్రరిస్ట్‌ల కన్నా డేంజర్ గానివి నీలాంటోళ్ళు. కానీ ఒకటి నిన్ను ఇండియాకి వస్తే మాత్రం తుక్కు తుక్కు అంటారురా భయ్. నువ్వు ఇండియాకి వస్తే జైలు కోడ్ ఖాయం. ఇటు అనిల్ గాడు పోయిండు కదా! ఆ కన్సల్టెన్సీ వాళ్ళు. సో, వాళ్ళని మనం అనడానికి లేదు. మనం అప్లై చేయలే. వాళ్ళ నుంచి మనకు క్లారిటీ లేదు అని పోయిండని చెప్తున్నా. సో, నువ్వు కూడా పోతావు. నీ పని కూడా అయితది ఇండియాకొస్తే. నువ్వేం ఏదో బ్లాక్ చేయంగానే నన్ను వదిలేస్తారు ఏదో అని అట్లా అనుకోకు. నిన్ను ఎవ్వడు ఈడ వదిలేసేటట్టు లేడు. నీ కోసం అందరూ వెయిటింగు. నువ్వు ఇండియాకొస్తే నీ ఈపు చింతపండు అయితది. నువ్వు పోలీస్ స్టేషన్‌లోకి పోతావు. నీ ఫ్యామిలీ కూడా సఫర్ అయితది. ఓకేనా? ఇప్పటికైనా రెస్పాండ్ కాకపోతే ఇంకా గలీజ్ వీడియోలు కూడా చేస్తాం. నీ వైఫ్ మీద కూడా వీడియోలు చేస్తాం. నీ వైఫ్ ఫోటోస్ పెట్టి మరి చెప్తాం. ఓకేనా? ఇప్పటికైనా నువ్వు మారరా. మారకపోతే అంతే సంగతులు. నేను వీడియోలు అయితే ఆపేది లేదు. ఇంకా 10 అయినా చేస్తా. ఓకే? ఇప్పటికైనా రారా క్రిష్ బాబు బయటికి రా. నీ అసలు క్యారెక్టర్ బయటపెట్టు. నీ నీతితనాలు ఫస్ట్ పెట్టినావు కదా నీతి బాగానే. నేను మంచిగా చేత్తా ప్రాసెస్‌లు. నాది తొందర అయిపోతే 6 మంత్స్ కాదు 3 మంత్సే 2 మంత్స్ అని పెట్టినావు కదరా. ఏమైందిరా నువ్వు 2 మంత్స్? ఎన్ని ఫ్రాడ్ చేస్తావురా ఇంకా?
నువ్వు ఇప్పటికైనా రెస్పాండ్ కాకపోతే నిన్ను మాత్రం వదిలిపెట్టను రా భయ్. నీకు స్టార్టింగ్ వీడియోలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఓకే, వి నెవర్ లీవ్ యూ, రిమెంబర్ క్రిష్ బాబు, వీఆర్ సేయింగ్ స్ట్రేట్లీ, దట్స్ ఇట్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో మళ్ళీ చేద్దాం. వీటికి రెస్పాండ్ అయ్యాక ఎన్ని గలీజ్ వీడియోలు అంటే అన్ని గలీజ్ వీడియోలు చేద్దాం. ఎందుకంటే మనం నమ్ముకొని వీనికి అమౌంట్ కొట్టినాం, వీడు మనకు ప్రాసెస్ చేయలే, అమౌంట్ ఇస్తలేడు. సో వీడు కొట్టిన నుండి అమౌంట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన నుండి నేను పని లేకున్నా. సో ఆ పని పైసలు ఎవడు ఇస్తారు? పక్కా వస్తుంది అన్న వాళ్ళు నేను జాబ్ కూడా వదిలేసిన. ఇప్పుడు నా పరిస్థితి ఏంద్రా? ఎవరు పెట్టిస్తారా? ఎంప్లాయర్ పెట్టిస్తారా నాకు ఇక్కడ ఇండియాలో? నా పైసలన్నీ ఇరా లంజోడుగా. ఇప్పటికూ రెస్పాండ్ కాకపోతే నీకు ఎట్లా కావాలో అట్లా అవుతుంది రా భయ్, ఒకటే చెప్తున్నా అంతే. నువ్వు రెస్పాండ్ కాకపోతే నువ్వు ఎస్ఐ ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలే, నువ్వు డిపార్ట్మెంట్ నుంచి చేయించిన లిఫ్ట్ చేయలే. సో వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడానికి రెడీ ఉన్నారు నీ మీద. నువ్వు ఇండియాకి వస్తే నీ మీద కేసులు అయితే నీకు అన్నీ అయితే జరిగేటి. ఎందుకంటే ఒకరో ఇద్దరు ఉంటేనైతే లైట్ తీసుకోవచ్చు. నీ బాధ్యురాలు ఒక 20-30 మందిలు ఉన్నారు. సో నిన్ను ఎవ్వరు వదిలేయడానికి లేరు. నిన్ను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నిన్ను ఎట్లా చేయాలో అట్లా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై, సైన్ అప్.